ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మే 29వ తారీఖు బుధవారం. మరి దినఫలాలు శీర్షికన ఈరోజు మరి మనకి రవియోగం కనిపిస్తుంది. అలాగే ఏదైనప్పటికీ కూడా తిథి అనేది బహుళ షష్ఠి అనేది మధ్యాహ్నం 1:40 తర్వాత బహుళ సప్తమి అనేది ఉంటుంది. ఇంకా నక్షత్రంలోకి వచ్చేప్పటికీ కనుక శ్రవణ నక్షత్రం ఉదయం 8:35 తదనంతరం ధనిష్ట నక్షత్రం అనేది ఉంటుంది. కనుక ఇటు షష్ఠి మరి అలాగే ధనిష్ట నక్షత్రం ఈ రెండు కూడా కుజుడికి సంబంధించిన కనుక ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది కూడా ఎక్కువ ప్రయోజనం చేకూర్చడం అనేది ఉంటుంది. ఇంకా మిగతా మరి రాసుల విషయంలోకి వచ్చేప్పటికి మేష రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి ఫలితాలే ఎక్కువగా ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. అనుకూలమైన స్థితిలో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఉండటం వల్ల కూడా వీరి యొక్క ప్రతిభా పాఠవాన్ని సమర్థవంతంగా ప్రదర్శించగలగటం అనేది ఉంటుంది. కానీ కంటి విషయంలో మాత్రం ఈరోజు కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. తర్వాత వచ్చేప్పటికి ఏదైనా సరే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కొంత గజిబిజి వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇక బంధువులు వీరి మీద పెట్టే బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతల విషయంలో ఏవైనా సరే కొన్ని చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఏదైనా సరే ప్రయాణాలతో కూడా కొన్ని మంచి ఫలితాలు కూడా రావడానికి కూడా అవకాశం లేకపోలేదు. అలాగే వారి యొక్క ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరించడం కానీ లేదా కొత్త సీటుని అధిరోహించడం కానీ ఇలా ఏదైనప్పటికీ కూడా కొన్ని కొత్త నూతన మార్పులు రావడానికి కూడా అవకాశం అయితే లేకపోలేదు. ఇక నాన్నగారి ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు కూడా పెద్దగా చెప్పుకోదగిన పెద్ద మార్పు అయితే ఉండకపోవచ్చు. ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా వీరికి తగ్గినట్టుగానే సాహసోపేతంగా సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మరింతగా చేసుకుంటే మరింత లాభం చేకూరే అవకాశాలు కూడా ఎక్కువ లేకపోలేదు. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. శ్వాసకి సంబంధించినవి కానీ చర్మానికి సంబంధించినవి కానీ ఏమైనా సరే చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైనా సరే నీటికి సంబంధించిన విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది కూడా అవసరం. అలాగే పిల్లలు కూడా నీటి విషయంలో ఒకంత ఈరోజు జాగ్రత్తగా ఉండటం అనేది కూడా అవసరం. కనుక సంతానం నీటి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా తీసుకోవటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఎక్కువగా ఆకుకూరలకి ప్రాధాన్యత ఇవ్వటం వారి యొక్క ఆహారంలో కనుక చేస్తే కనుక ఒకంత మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఈరోజు వీరికి మిగతా అన్ని విషయాలు అంటే ఒక ఆరోగ్య విషయంలో వ్యక్తిగత ఆరోగ్య విషయం వదిలేస్తే మిగతా అన్ని విషయాల్లో కూడా పెద్దగా చెప్పుకోదగిన నష్టాలు అయితే ఉండవు. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. ఇక కర్కాటక రాశి వారైతే కనుక ఈరోజు వారి యొక్క ఆహార విహార విషయాల్లో ఒకంత ఇబ్బందులకు లోనయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. తిన్నది కరెక్ట్గా అరగకపోవటం, అలాగే ఏదైతే మరి ఆలోచనలు ఉంటాయి వాటిల్లో కూడా ఒక రకమైన అసహజం కానీ అసహనం కానీ లోనవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా కోరికలకి అద్దు లేకపోవటం, ఎంత తీరినా కూడా సంతృప్తి లేకపోవటం, దీని ద్వారా కొంతవరకు బిక్కిరి అవటం అనేది కర్కాటక రాశికి ఈరోజు ప్రధానంగా చెప్పదగిన సూచన. ఇక ఈరోజు మిగతా అన్ని వ్యవహారాలు అంటే వృత్తి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వాటిలో చాలా చక్కటి అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా వీరిలోనే కొంత సంతృప్తి తక్కువగా కనపడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. సింహరాశి వారికి ఈరోజు నిన్నటితో పోలిస్తే కొంతవరకు మంచి ఫలితాలు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి కొంతవరకు సద్వినియోగం అవటం అనేది, ఆ తర్వాత ఎవరైనా సరే దూర ప్రయాణాలకు వేచి ఉంటే కనుక ఆ దూర ప్రయాణాలు మరి తప్పకుండా సఫలీకృతం కావటం అనేది కూడా ఉంటుంది. పెళ్లి కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అయితే కనుక ఇప్పుడు కూడా పెద్దగా సానుకూలమయ్యే పరిస్థితులు అయితే కనపట్టలేదు. ముఖ్యంగా మకా నక్షత్రం మరి ఉత్తర ఔటపాదం వారు అయితే కనుక మరిన్ని ఇబ్బందులు పెరుగుకునే అవకాశాలు కానీ ఈ పెళ్ళి అనేది దగ్గర వచ్చి కాలేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు మరి ఆంజనేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తదుపరి కన్యారాశి వారు ఈరోజు వారి యొక్క పనులు ఏవైతే ఉంటాయో అక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో ఒకంత కలవరపాటుకు లోనయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుద్ధి
కుశలతని సమర్థవంతంగా తీసుకోవటం, ఉపయోగించుకోలేకపోవటం అనేది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేది ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి విషయాల్లో ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇంకా మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా ఆర్థికంగా కొంత పురోభివృద్ధి అయితే తప్పకుండా ఈరోజు అయితే కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక వారి యొక్క ఆదాయాలు ఇంప్రూవ్ అవ్వటం అనేది ఉంటుంది. పెళ్లి కోసం వేచి ఉన్న కన్యలు ఎవరైతే ఉంటారో, పురుషుల కన్నా కూడా కన్యలకైతే కనుక వారి యొక్క వివాహ యోగ్యత అనేది ముఖ్యంగా హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకైతే కనుక మరింత ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇంకా తులారాశి వారైతే కనుక ఈరోజు వారు కూడా వారి యొక్క సంతాన విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది, నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా తొందరపాటుకు లోనవ్వకుండా ఉండవలసిన అవసరం కానీ ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సంతానము మరి నిర్ణయాలు తీసుకోవటం, ఈ రెండింటిలో కూడా కొంతవరకు నియంత్రణ అనేది లేదా వారి పట్ల కొంతవరకు జాగ్రత్త చూపించడం అనేది కూడా అవసరం. ఇక ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ అష్టమంలో ఉండే రవి శుక్రుల యొక్క కలయిక వల్ల వీరి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మూత్రానికి సంబంధించినవి కానీ, తర్వాత ఏదైనా సరే ఇన్ఫెక్షన్ సంబంధించినవి కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం కొంతవరకు హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొద్దిగా ఇంటిపరమైన సమస్యలు అధికంగా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మిగతా విషయాల్లో చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఈరోజు కనపడే అవకాశాలు అయితే లేవు. ఇక దీర్ఘకాలికంగా ఏవైతే పనుల కోసం వేచి ఉన్నారో ఆ పనులు ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వీరి యొక్క మాట తీరు అంటే తొందరపాటుతనం వల్లే ఎంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఆ రకమైన మాట తొందరకి తావివ్వకుండా కొంతవరకు సంయమనం పాటించడం అనేది కూడా చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా హనుమంతుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల అలవికాని ఖర్చులు మరి చుట్టుముట్టడం, తద్వారా మానసికంగా కుదురలేకపోవటం, ఈ రకంగా ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఒకరి ఆరోగ్యం వీరిని కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యక్తిగతంగా వీరు చేసే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా సజావుగానే పూర్తి చేయటం, అక్కడ వీరి యొక్క ప్రతిభని ఎంతో కొంత చక్కగానే ప్రదర్శించగలిగే పరిస్థితులు అయితే కనిపించడం, అదొకటి వీరికి కొంతవరకు ఈరోజు ఉపశమనంగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు వారి యొక్క కార్యక్రమాల్లో చక్కటి అదృష్టము కలిసి రావటం అనేది కనిపిస్తుంది. వారు మరి గాలివాటిగా వెళ్ళినప్పటికీ కూడా అదృష్టం కలిసి రావటం వల్ల వారి యొక్క ప్రతిభ మరి ప్రదర్శించబడటం అనేది కూడా కనిపిస్తుంది. కానీ కుటుంబంలో మరి భార్య వాళ్ళ భర్తగా కానీ, భర్త వాళ్ళ భార్యగా కానీ ఎంతో కొంత ఇబ్బందులు కానీ లేదా వాగ్వివాదాలు కానీ చోటు చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాల కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారి యొక్క ప్రయాణాలకు కూడా సఫలీకృతం కావటం అనేది, లేదా ఎవరైతే కొత్తగా మరి వీసా కోసం అలాంటి వాటి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, పాస్పోర్ట్ల కోసం కానీ ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క కార్యక్రమాలను ఈ రోజైతే కనుక ముందుకు తీసుకెళ్తే కనుక ఎంతో కొంత ప్రయోజనం చేకూరే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు వీరు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు మరి వేళ్ళలో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, అలాగే ఊహించని ఖర్చులు ఎక్కువయ్యే పరిస్థితులు కానీ, ప్రమాదాలు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నాన్నగారి ఆరోగ్య విషయంలో ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఆరోగ్య విషయంలో ఆయన చూపే ఏదైతే నిర్లక్ష్యం ఉందో దానివల్ల ఈరోజు పెద్ద మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక నాన్నగారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక డబ్బు విషయంలో అధికంగా మనకి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పినప్పటికీ కూడా అవసరానికి ఏదో విధంగా ఎవరో ఒకరు ఆదుకునే మిత్రుల తోడ్పాటు లేదా బంధువుల తోడ్పాటు పరిపూర్ణంగా లభించడం వల్ల ఊపిరి పీల్చుకోగలగటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.
మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఇటు లాభంలో చంద్రుడి యొక్క సంచారం, తృతీయంలో గురుడు మరి శుక్రుడు రవి యొక్క సంచారం, వీటి వల్ల వీరి ఎంచుకున్న రంగాల్లో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి దానికి అనువైన మార్గం లభించడం అనేది కూడా చెప్పదగిన సూచన. అలాగే ఇతరుల తోడ్పాటు అనేది కూడా పరిపూర్ణంగా వీరికి లభించడం అనేది ఉంటుంది. దగ్గర ప్రయాణాలు ఎవరైతే చేస్తే వ్యాపారాలు కానీ ఉద్యోగాల్లో కానీ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రయాణాలు కూడా లాభాల దిశగా సాగిపోవటం అనేది కూడా ఉంటుంది. కానీ ఇంట్లో ఎవరైతే మరి కుటుంబ సభ్యుల్లో ఆడవారి ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అదొకటి చెప్పుకోదగిన వ్యతిరేక సూచన తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే వీరికి ఈరోజైతే లభించడానికి అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.